డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఆయన దగ్గర నుంచి ఆ రెండు దూరం చేయాలంటే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. మ్యూజిక్ ఆపుర్రే. రెడీ రెడీ ఇట్రా దారా రెడ్డి. ఇటు చూడరా, చూడు. ఏం నారాజ్ చేయబడితేవిరా నువ్వు? చెప్పు, ఏం నారాజ్ చేయబడితేవే? అంటే ఏయ్ కామోష్. ఏం రెడ్డిగా నన్ను ఏడిపిస్తావా? నాకు బ్రేకప్ చెప్తావా? అబే చూడు నదియా, ఏ పొట్టే చూడవే, నేను అమ్మోలు బేబీనే, హమ్మాం సోపుని. నోట్లో ఏళ్ళు పెడితే కొరకనే కొరకనే. అమ్మాయికురాలనే కదా నేను. అవునే అమాయకురాలువే. అమాయకురాలా? చూసి రమ్మంటే కాల్చొత్తది. అమాయకురాలంట అమాయకురాలు. రేయ్ ఏం చేసినావు రాని అప్ప? పైన లైట్గా తాగి వచ్చేసింది. కుంప ముంచవుతురా నీకుందిరా. అవుబ్బే, నేను అమ్మాయికురాలనే. నీ అవ్వ చెప్పు 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 రెడ్డి, నాకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైతుంది. రే నీ అవ్వ చెప్తావా లేదా నేను ఇన్నోసెంట్ అని చెప్పు బే. అమాయకురాలువే అమాయకురాలువే. గుడ్ బాయ్, నౌ ఐ లైక్ ఇట్. నాకు జాన్ ఉంది, అది శిష్యు. ఎక్కడున్నా శిష్యు? ఏయ్ నిన్నే. చెప్పే. పొట్టిదానా నువ్వు? నువ్వు నా దోస్తువానా? నేను రూమ్లోకి వెళ్ళి పోతుంటే ఆగమని అడగవానే పొట్టిదానా? చెప్పే. పెళ్ళేనాది, చక్రచ్చి కింద పడతానే ప్లీజే. పెళ్ళి కదా, సరే పో. అయినా వందన హార్టెడే, నా ప్రాణమే, నా జాన్, నా లివర్, నా కిడ్నీ అను. అన్ని మాటలని గిట్లా చేస్తావానే? తప్పు చేసింది. తప్పు చేసినావు నువ్వు. అవ్వే ఇప్పుడేం చేయాలనో చెప్పు. మీట పని లెక్క స్వీట్ కిస్ నా జాన్స్, నా బంగారం. ఎక్కడున్నాడు మన్నాడు శివ? ఏడని మగుడు దరా శివగా. నీ అవ్వ, మేము ఇద్దరం హైదరాబాద్ లో ఉన్నాం. మేము తన్నుకుంటాం, కొట్టుకుంటాం, ఆగమైతాం. పాపం పిల్ల ఆగమైతుంది కదా, దాన్ని వదిలేసి వస్తావా? వస్తావా? అంటే మీరు గొడవపడే కోట్నంటే గోడల పడతావు సాలే. సారీ ఎప్పుడా దానికి? చెప్పు సారీ. సారీ నదియా. గట్ల చెప్తారా సారీ? రెడ్డి బేబీ, జర పోరానికి నీ స్టైల్లో సారీ నేర్పియే. నేను చెప్పా. ఏయ్ చెప్తావా లేదా? నేను అట్టయితే తెలుసు కదా, మొన్న చూసినా. చెప్పుదా, చెప్పు చెప్పు చెప్పు. ఐమ్ సారీ వందనా. నా బుజ్జి కొండ దల్లమ్మా, చూసావారా? నా బుజ్జి కొండ ఎలా చెప్పిండో చూడు. చెప్పరా? చెప్పు చెప్పు. కింద కూర్చో కూర్చో కూర్చో. నదియా ఐఎమ్ సారీ. సారా? నీ దాన్ని అలా చెప్తారా? ఫీల్ రా, ఫీల్, ఎమోషన్ రా, లవ్ రా, లవ్. ఏది చెప్పు బే. చెప్తా. చాలే నీ అవ్వ సంపుతున్నావు. నదియా సారీ. ముద్దు కూడా పెట్టావా? రాజాలే. సాటిస్ఫైడా అన్నయ్య? దా అన్నయ్య దా, నా బుజ్జి కొండ. ఇది నాది ఒక్కటే దోస్తు. ఇట్రా ఇట్రా
ఖుషి అవుతుంది. ఐ లవ్ యూ చెప్పుదా. లవ్ యూ చెప్తాడే. చెప్తాడు. చెప్తాడు. రెడ్డి నేను తీసుకెళ్ళి పడుకోబెడతా. హా. ఫ్రెష్గా రేపు నీకు టార్చర్ చూపిస్తారా. అన్నయ్య జాగ్రత్త. మెల్లిగా, మెల్లిగా. ఏం శివ ఇది? రేపు వందనకి ఇదంతా గుర్తుండాలి, నీకుంటది. కర్మ కాలి తనకు తెలవాలే, నీకుంటదిరా స్వామి. అయిపోయాడు. చితా చితా. రే భయపట్టియకండ్రా, రేపు గుర్తుంటే ఉంటుంది అంతే కదా. గుర్తుండదు లేరా, లైట్ తీసుకోండి. సరే ఇవన్నీ సాల్వ్ చేద్దాం. సరే. షుషో పెళ్ళి కుమ్మేద్దామే పొట్టి. రచ్చ రచ్చ చేస్తానే నేను, ఫుల్ రచ్చే. సరేనా? చేద్దాం చేద్దాం. ఆ, వందన ఎంత పుణ్యం చేసుకున్నానే. నీ అవ్వ నువ్వు లేకుంటే నా పెళ్ళి ఏడ్చినట్టుంటున్నానే. మనల్ని చావు తప్ప ఇంకేది దూరం చేయదు తెలుసా. అమ్మ తోడు, ఒక్కసారి బుద్ధి తెచ్చుకున్నానే. ఇంకెప్పుడు హౌలే పని చేయను, సరేనా? చెయ్యను, ప్రామిస్. ఇంకో ప్రామిస్. ప్రామిస్ 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 ప్రామిస్. ప్రామిస్. పడుకో. పొట్టే పాట పాడేమైనా. పాటనా? రేపు పాడతా, పడుకో. పాడు పొట్టే. రేపు పాడతా, పడుకో. షుషో పడుకో. అన్నా, ఒక 15 మందికి టిఫిన్ పంపారా? కొంచెం అల్లం చట్నీ ఎక్కువ అన్నా. మధ్యాహ్నం లంచా? ఎంతమంది వస్తారో క్లారిటీ లేదు, ఒక్కసారి కనుక్కొని అప్డేట్ చేయనా? డన్. శివ కాఫీ. అన్నా నేను మళ్ళీ చేస్తా. ఐ లవ్ యూ శివ. లవ్ యూ టూ నదియా. అయినా ఏంటి మేడంకి సడన్గా ఇంత ప్రేమ? నైట్ చాలా క్రేజీగా ఎంజాయ్ చేశాను తెలుసా. ఐ నెవర్ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ ఫన్ బిఫోర్. ఇదంతా నీ వల్లే శివ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ పీపుల్ ఇన్ టు మై లైఫ్ అండ్ నీ హార్ట్లో స్పేస్ ఇచ్చినందుకు. ఐ ఫీల్ సో లక్కీ టు హ్యావ్ యూ. నేను స్టార్టింగ్లో మస్తు భయపడ్డా తెలుసా, నువ్వు మా గ్యాంగ్తో కలుస్తావో లేదో అని చెప్పి. కానీ ఇప్పుడు నేను నైట్ నిన్ను మన గ్యాంగ్తో అట్లా చూసేవారికి మస్తు అనిపించింది నదియా. అవును శివ, నిన్ను మిస్ అయ్యింటే లైఫ్లో చాలా ఫన్ మిస్ అయ్యేదాన్ని. అండ్ ఫ్రెండ్షిప్ కోసం ఇంతలా చేస్తారని అనుకోలేదు. అంతా మన గ్యాంగ్ లీడర్ వందనా చేయబట్టే. వందన లేకుంటే చెట్టుకోకులం పుట్టకోకులం అవుతుండే. తోప్ వందన. ఐ లిటరలీ లైక్ హర్ శివ. వందన ఒక మ్యాజిక్ టైగర్ అంతే. ఇంకా ఇంకేముంది? శుష్యుని రెడీ చేయాలంట, నేను వెళ్తాను. హా. హలో, యా బ్రో, శివ ఫాలోఅప్ చేస్తున్నాడు. ఒకసారి కాల్ చేసి కనుక్కో. సరే బాయ్. ఏంటి అసలు ఎందుకు కాల్ చేస్తుంది? హలో, చెప్పు హరిణి. వాట్? ఏంటి? విను, ఒకసారి నా మాట విను. నా పెళ్ళి హరిణి. వాట్? ఐ కాంట్ మిస్ యూ ఏంటి? హలో హలో, యుఎస్ నుంచి ఎప్పుడు వచ్చింది? నా పెళ్ళికి రావడం ఏంటి? యుఎస్లోనే అంత గొడవ చేసింది, ఇప్పుడెంత గొడవ చేస్తుంది ఏంటో.
పెళ్ళికి ముందు ఇలాంటి టెన్షన్ పెడుతుందేంటి? ఓ గాడ్, ఇప్పుడు ఇక్కడికి వస్తే పెద్ద పెంట ఇద్ది. చా, హలో. హాయ్ శ్రూ. ఏంటి, ఏం కావాలి నీకు? వాట్స్ రాంగ్ విత్ యూ? నథింగ్ రాంగ్. నా లైఫ్ నా లక్ చెక్ చేసుకుందామని వచ్చా. ఏం లవ్వు, ఏం లక్, ఏం మాట్లాడుతున్నావు? నాకు పెళ్ళుంది. 1000 సార్లు చెప్పా నీకు, మనం ఫ్రెండ్స్ 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 అని. లైఫ్ డిస్టర్బ్ చేయకు ప్లీజ్. ఏం డిస్టర్బ్ చేయను, చేసుకోను. ఈ ఛాన్స్ అదే, ఈ ఫోన్ మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదు కదా. సో హే స్టాప్ ఇట్, ఫోన్ పెట్టే. ఇంకొకసారి ఫోన్ చేసావంటే ఏంటి బ్రో, ఏంటి ప్రాబ్లం? ఏం లేదు బ్రో, టైం బ్యాక్. యుఎస్లో ఒక అమ్మాయి ఉండే, లవ్ లవ్ అని టార్చర్ పెడుతుండే. ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ గానొస్తే పెద్ద పెంట ఇద్ది. శుషు వాళ్ళ డాడీకి మీ మమ్మీకి తెలిస్తే ఇంకేమన్నదా? అసలు వాళ్ళు సెన్సిటివ్. అదే అర్థం కావట్లేదు బ్రో, ఎట్లెట్లో చేస్తుంది. మా లక్కీ శుష్యుకు తెలుసు కాబట్టి సరిపోయింది, లేకుంటే మో. కూలుండు బ్రో, ఏదో ఒకటి చేద్దాం. ముందు మ్యాటర్ మనం వందనాకు చేద్దాం. ఏదో ఒకటి చేసి సింపుల్గా సాల్వ్ అయితే చేస్తుంది కదా. నేను వందనాకు చెప్పేసి వస్తా. సరే బ్రో. మంచిగా ఉంది కదా డిజైన్. ఎప్పుడు మాట్లాడతావే? దేని గురించే? దీని గురించి అంటావంటే పిచ్చిదానా. నీది రెడ్డి పెళ్లి గురించి. మళ్ళా లేట్ అయిందనుకో ఏదో ఒక పంచాయతీ అవుతుంది. అవునే, మాట్లాడాలి పొట్టి. మీ పెళ్ళి కాగానే తీసుకుపోయి మాట్లాడతా. అయినా మొన్ననే పెద్ద పంచాయతీ అయిందే. మా నాయన వేరే సంబంధం చూసిండు నాకు. హా? నీ అవ్వ, ఇదేం పంచాయితే? కొత్త సంబంధమైంది మళ్ళా? ఏమో. అరే, నీ గురించి రెడ్డి గురించి అమ్మా నాన్నకి తెలుసు కదే. తెలిసే పొట్టి, అయినా నా మాట వినట్లేదు. ఏం చేస్తాం? నీ పెళ్ళైతే గాని రెడ్డిని తీసుకుపోయి సీదా మా అమ్మ నాయన ముంగట నుంచోబెడతా. పంచాయతీ ఏడకైతే ఆడకయ్యిందే. ఈసారి మనం చెక్ పెట్టాల్సిందే. మీరిద్దరిందే, మేమందరం వస్తాం. కావాలంటే అమ్మా నాయన కాళ్ళు కూడా పట్టుకుంటాం. ఎట్లయితే అట్లా ఒప్పిద్దాం. అయినా మీరు మా అమ్మ నాయన కాలు పట్టుకోవడం ఏంటే? మనమ్మా నాయనే. ఏమో, ఇది రెడ్డిది పెళ్ళైతే చాలు, ధూమ్ధామ్ చేద్దాం. థ్యాంక్స్ ఏ పొట్టి. చేద్దాం చేద్దాం, ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేద్దాం. సృజన్ అన్నట్టు వెళ్ళిండే. శివగాడితో ఉన్నట్టున్నాడే, ఇద్దరు బయటకెళ్లారు. అవునా? సరే కదలకు, తొందరగా పెట్టేస్తా, టైం అవుతుంది, పూజ ఉంది. హలో రెడ్డి, దండలు తీసుకొని వచ్చేసాయి. బాయ్. ఏమైందిరా? వందన, అది శుషు. ఏమైంది? యుఎస్లో సుజన్ బ్రో ఫ్రెండ్ ఉంది కదా, ఆ, ఆమె హైదరాబాద్ దిగిందంట. పెళ్ళి గిల్లి అని దమ్దమ్ చేస్తుందంట. గిదెక్కడ పంచాయతీరా? పెళ్లి పెట్టుకొని గిప్పుడు దమ్ చేసాడేంది గపోరి? దాని బేజా ఖరాబ్ అయిందే ఏంది? అదే సృజన్ బ్రో టెన్షన్ అవుతుండు, పిల్లి ఇక్కడికి వచ్చి ఏం లొల్లి చేస్తుందేమో అని. లైట్, నేను మాట్లాడతా. గపోరి నెంబర్ ఉంది అంటానా? లేదు, మన సృజన్ బ్రో దగ్గర ఉంది. సరే, ఆడికే పోయి తెలుసుకుందాం. ఎక్కడున్నారు? ఈ మ్యాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శుష్యుకు తెలియొద్దురా. మళ్ళా పరేషాన్ అవుతుంది. దానికి తెలియకుండా చూసుకో, సరేనా? సరే. ఏందే గిది? శుషు, ఏం కాదు పొట్టి, నేను చెప్తున్నాను కదా, నువ్వు పరేషాన్ కాకు. అర్థమవుతుందా? రే శివ, నువ్వు పోయి ఫస్ట్ నెంబర్ తీసుకొని రాపో. సరే. ఎన్ని గనం డీల్ చేయలేదే మనం గిసొంటివి.
అయినా మెంటలా దానికి ఎక్కువ మాట్లాడిందంటే దౌడకు జరుస్తా, అర్థమైందా? కానీ బాపు అత్తకు తెలిస్తే ఆగం అవుతారే. ఊర్లో కూడా ఇచ్చేది పోతుంది. ఇంకా పోరి చెప్పినా ఇంటలేదంట. సత్తా గిత్తా అని ఆల్రెడీ బెదిరించింది కూడా. అగో సృజం బ్రో వస్తుండు, నార్మల్గా ఉండు. అన్నా నెంబర్ ఉందా? ఆ పిల్లకు ఒకసారి ఫోన్ చేసి. హే హలో శ్రూ, చెప్పు. శ్రూ ఏందే శ్రూ, నేను వందన, సృజన్ అన్న ఫ్రెండ్ని. అసలు ఏందే నీ లొల్లి? లొల్లేంలే. నువ్వెవరు? నీ లొల్లేంటి? ఆహా, అర్థమైంది. నీ మెదడు అరికాల్లో ఉందని. ఇగో అమెరికా నుంచి వచ్చిందని చక్కగా అట్టేబో. పోకుంటే? ఆహా, పోకుంటే ఏం చేస్తావు చెప్పు. మర్యాదగా మాట్లాడుతున్నా. వాళ్ళ పెళ్లి ఫిక్స్ అయింది. అయినా పోరాన్తో నీకు లొల్లేందే? చూడు వందన, ఇది నా పర్సనల్ లైఫ్, నీకు అనవసరం. అయినా నువ్వెవరో నాకు తెలీదు. మంచిది. గీడ అడుగు పెడితే బిడ్డ లెక్క వేరుంటది, ముందే చెప్తున్నా. అయినా బ్రో ఏమన్నా నేను ఇష్టపడిండా, లవ్ యూ చెప్పిండా? నేనన్నా కదా, అది చాలు. ఏ మెంటలా నీకేమైనా? సృజన్ అంటే మెంటల్, లవ్. ఎట్టి పరిస్థితిలో ఏం చేసినా సృజన్ని నాతో తీసుకెళ్తా. ఏం పోరి కలలు కంటున్నావా? వెళ్తే సృజన్తో, లేదా ఇక్కడే చావనన్నా చస్తా. ఏంది బ్రో ఈ పోరి ఇంత సైకో ముఖం ఉంది? అదేగా వందన, అసలు వినే పొజిషన్లో కూడా లేదు. బ్రో శుష్యు నువ్వు ఈ విషయం ఇడిచేరి, నేను చూసుకుంటా, ఓకేనా? అనవసరంగా మీరు మూడ్ పాడు చేసుకోకండి. పోండి, పోయి డ్రెస్ చేంజ్ చేసుకోండి. సరే. రే శివ, కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలరా. ఇక పిల్ల కొంచెం చనువిచ్చినా మొత్తం నాశనం చేస్తుంది, అర్థమవుతుందా? ఓకే వందనా. ఇక పిల్లని ఫేస్ టు ఫేస్ కలిస్తేనే మ్యాటర్ మొత్తం క్లియర్ అవుతుంది. చెప్తా. సృజన్ బ్రో దగ్గర నెంబర్ తీసుకునిరా, ఓకేనా? వందనా. గట్లనే గా పిల్ల బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కనుక్కో, సరేనా? పా. చల్లగా ఉండి బిడ్డ. బాపు, అయ్యా అంకుల్, కదేంది ఇవేమన్నా అప్పగింతల్లా అలా ఏడుస్తున్నారు? లేదు బిడ్డ, నిన్ను బావని చూస్తే నా గుండె చల్లబడుతుంది. బాపు నేను ఏడికి పోతానే, బావతోనే కదా ఉండేది. ఏడవకట్లా. షుషు చెయ్యి విడమాకు బిడ్డ. మొన్న మీ ఇద్దరికి లొల్లయింది కదా, బిడ్డ ఆగమాగమైంది. అంకుల్ అదేదో చిన్న పిల్ల గట్నే మాట్లాడుతుంది, ఇంకెప్పుడు గిల్లొల్లి కాదు. కావద్దు కూడా బిడ్డ, మీరు ఎంత దూరం పోయినా అక్కా చెల్లెలు లెక్క. బాపు ఏం కాదు, మేమిద్దరం మంచిగా ఉంటాం. అంకుల్ శుష్యు పెళ్ళికి మీరు మంచిగా నవ్వుతూ ఉండుర్రి, మిగతాదంతా మేం చూసుకుంటాం. ఏం చేద్దాం, బంగారం లెక్క కూతురు పెంచుకుంటాం. ఓ 20-22 ఏళ్లకు ఓ అయ్యే చేతులు పెట్టి పంపాలి. అంకుల్ మీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది మీ గుండెల్లో దుఃఖం ఎంత ఉందో. నువ్వు రెడ్డి జల్దీ పెళ్లి చేసుకోండి, అందరూ కలిసి చల్లగా ఉండండి. మీ అమ్మ అయ్యతో నేను మాట్లాడతా, సరేనా? సరే అంకుల్, మీరు నవ్వుతూ ఉండుర్రి, ఈ పెళ్ళి మేం చేస్తాం. సరే బిడ్డ, పొద్దున్న లేగారుగా వెళ్ళి పడుకోండి. బా. హలో శ్రూ, మీ ఊరు టెంపుల్ దగ్గర ఉన్నా, అర్జెంట్గా రా. ఏ ఏంటి టార్చర్? టార్చర్ కాదు, త్వరగా రా. ఏ నీకేమైనా మెంటలా? రేపు నా పెళ్ళుంది. అవునా, సరే, గంటలో మీ ఇంటి ముందు నా శవం ఉంటుంది, కలెక్ట్ చేసుకో. బాయ్. దీనమ్మా, ఈరోజు అలాగే ఫుల్ స్టాప్ పెట్టాల్సింది. రా వస్తున్నా. వాసన అదుర్స్ పెట్టు. బా కడుపు చల్లబడ్డది. నేను తినిపిస్తి. అవును పోరోడా, ఆగమాగం చేస్తువి. ఎగో మీకు గిట్లా చెప్తున్నా, ప్రేమించిన పొరి ఏడికి పోదు, దాన్ని జరంత పానంగా చూసుకోర్రి. గంత ముచ్చట సచ్చేదాకా మీతానే పడుంటుంది. అవును వందన, నిజం.
యు ఆర్ మై ఫర్ ఎవర్ క్వీన్. ఐ లవ్ యూ సో మచ్. ఏమన్నా పొగిడినవా మేరా దిల్ కి జాన్? ఎస్ ప్రిన్సెస్, ఐ మిస్డ్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ సో మచ్. అసలు మాటలో చెప్పలేను తెలుసా. ఐ లవ్ యూ టూ రెడ్డి. రెడ్డి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, జర ఛార్జింగ్ పెట్టు. సరే. ఇటీ నేను తినిపిస్తా. పెరిగేసుకుంటావా? వద్దొద్దు, చాలు ఇంకా. చాలా చాలు. పోరే, అసలు ఫోన్ లేదు, పత్తా లేదు, అసలు ఏం చేస్తుందో. ఇగో రెడ్డి, మా టైగర్ ఫోన్ చేస్తుందిరా. ఇంత సడన్ గా కాల్ చేస్తుందంటే. లిఫ్ట్ చేయి. హలో అమ్మా, చెప్పే. ఏడున్నావు బిడ్డా? ఏడుంటదే? హైదరాబాద్లో ఉన్నా. అబద్ధాలు చెప్తే దవడపల్లి రాలితే పోరి. ఏడున్నావే? పిన్ని నిన్న హన్మకొండ బస్ స్టాప్లో చూసిందంట. చచ్చాను. అదే అమ్మా, ఆపిగా జల్దీ ఇంటికి రా, నీ పని చెప్తా. సరే అమ్మా. అమ్మో రెడ్డి, ఇవాళ మా అమ్మ నాతో 2020 మ్యాచ్ ఆడుతుంది. వరంగల్ వచ్చినట్టు తెలిసిపోయిందంట. అవునా? యాక్చువల్లీ వరంగల్ వచ్చిందే మీ మమ్మీని కలుద్దామని. ఇంటి దగ్గరికి వెళ్ళా, కానీ మళ్ళీ అరుస్తారు, నువ్వు సీరియస్ అవుతావని చెప్పి లోపలికి వెళ్ళలే. ఇంటికా? దేనికి? నువ్వు వింటలేవు కదా. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మన లవ్ క్లియర్ చేసేసి నీకు ఫోన్ చేపిద్దాం అనుకున్నా. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా ప్లానింగా? అదేమన్నా పానీపూరి తిన్నంత ఈజీ అనుకున్నావా మా అమ్మతో ఓకే చెప్పించుకోవడానికి? ఏమో నాకు అనిపించింది, వచ్చేసిన. సరే చిల్, నేను పోయొస్తా. అమ్మని కలిసి శిశు పెళ్ళికి పోవాలని ఆగమాగం చేసొస్తా. ఓకే? వందన, కానీ ఇప్పుడు ఆంటీ నిన్ను తిడుతుంది కదా. కూల్, ఐ హ్యాండిల్ దిస్. మా నాయన ఏదో సంబంధం తెచ్చిండంట, అందుకే రమ్మంటుంది. అవునా? అందుకే ఆంటీ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసేద్దాం వందన. ఇప్పుడు శిశు పెళ్ళి అవుతుంది, మన ప్రపోజల్ కూడా చెప్పేద్దాం. ఎందుకంటే ఇప్పుడు శిశు పెళ్ళి అవుతుంది, నీ కౌంట్ స్టార్ట్ అయిపోతుంది. అవును రెడ్డి, సరే ఏదో ఒక రోజు మాట్లాడేదే కదా, పోయొద్దామా? పోదాం పద. ఏందే ఇది? అబద్ధాలు ఆడుడు ఏంది? ఆయన గీ పిల్లగాడు ఎందుకు వచ్చిండు? అమ్మా ఏందే ఇది? ఏదో సామెత చెప్పినట్టుంది. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైతుందని అడిగినట్టుందమ్మా. నాకు సామెతలు చెప్పకు, దవడ పగిలిపోతుంది. ఇక మా రెడ్డి, నీకు 100 సార్లు చెప్పినా మమ్మల్ని చంపకు, మా పోరి జోలికి రాకిగా. అరే అమ్మ, ఎందుకే ఉర్లుతున్నావు? శుష్యు పెళ్ళవుతుంది కదా, తర్వాత నా పెళ్ళని దమ్ చేస్తారని రెడ్డి మాట్లాడడానికి వచ్చాడు. జర వినొచ్చు కదమ్మా. ఆంటీ, ఇద్దరు లైఫ్ సెట్ అయింది, మంచి జాబ్లో ఉన్నాం, ఇద్దరం లవ్లో కూడా ఉన్నాం. గీ జాబులు గీబులు గీ ముచ్చట్లని మా కామ్నాల్లో నడవై పోయిడకెంచి. అన్ని బేకార్ ముచ్చట్లు మాట్లాడుతురు. పోతావా చెంప వగలగొట్టాలా? అమ్మా ఏందమ్మా ఇది? మాట్లాడితే కొడతావా? ఏందమ్మా ఇది? అవు బిడ్డ, నాతోని గిట్లానే ఉంటది. మీ అయ్యుంటే సంపేటోడు. సంపూర్రమ్మా, నా పెళ్లి రెడ్డితోనే అవుతుంది, లేకుంటే నా సావేగా.
వేరే వాడితో నేను తాళి కట్టించుకోను. ఇద్దరం కలిసి శుషి పెళ్ళికి పోతున్నాం. వచ్చినాక డైరెక్ట్ నాయనతో మేమే మాట్లాడతాం. ఏందే పోరుణ్ణి తీసుకొచ్చి మీ నాయనతో ముచ్చట్లు పెడతావా? అవునా ఆంటీ, గొడవలొద్దు, ఏడుపులొద్దు ప్లీజ్ ఆంటీ. అవునమ్మా, శుషు పెళ్ళికి వెళ్ళి రాగానే నాయనతో మాట్లాడతాం. ఈ ప్రేమకి ఏ పంచాయతీ లేకుండా మేమే చూసుకుంటాం. పోయేస్తానమ్మా. పదరెడ్డి. ఆంటీ ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏంటి ఇంకా రాలేదు? పొద్దుననగా పోయారు. శివ వెళ్ళాడు తీసుకొస్తా అని. ఇప్పుడుకొచ్చి కాల్ లేదు, ఏం లేదు. అన్నా, అత్త పిలుస్తుంది, హారతి తీసుకోవాలంట. వస్తున్నారా? పొద్దుననగా పోయారు, ఇప్పుడుకొచ్చి రావట్లే. అసలు ఎక్కడున్నారు? ఒకసారి కాల్ చేద్దాం. వందనగా చేస్తుంటే అవ్వట్లేదు, ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయట్లే. అన్నా వస్తున్నావా? వస్తున్నారా? అసలు ఎక్కడున్నారు? అసలు ఏం చేస్తున్నారు? రేయ్ అటు కొంచెం లాగట్ సైడ్. శివ, ఇదో కాఫీ. అబ్బా అప్పండి ఎవరిత్తలేరని చూస్తాను. రెడ్డి, కాఫీ. అక్కడ కింద పెట్టే. వేడి వేడి కాఫీ. ఇప్పుడు తాగితే హాట్ కాఫీ, తర్వాత అయితే కోల్డ్ కాఫీ. ఇప్పుడు తాగుతావా తర్వాతనా? మరి అయితే నా హాట్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన హాట్ కాఫీ తాగుతా. బాగుందా? అరే శుషు మనల్ని పెళ్ళికి పిలిచిందారా, పని చేయడానికి పిలిచిందారా? పొద్దుగాల సంధి చూస్తానా, పని చేస్తున్నాం, వాళ్ళు వచ్చి చెప్తూనే ఉన్నారు. ఏందిరా ఇది? అవులేగా, దోస్తు పెళ్ళికి పని చేయకుంటే దోస్తులు ఎందుకు బే? నేను అవులే తల్లు. అంటే మా సార్కి మతి మరుపు బద్ధకం కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి కదా, అలానే ఉంటది. ఏంట్రా నదియా కళ్ళల్లో కోపం, మాటల్లో సర్కాజం ఉందంటే మళ్ళేం చేసినవరా శివ? ఏం లేవందనా, పొద్దుగాల పూలు తెమ్మన్నది మర్చిపోయినా, గదానికే గింత టార్చర్ నాకు. సరే, నీకు గుర్తున్న ఒక్క మ్యాటర్ చెప్పు చూద్దాం. చూసారా, ఇది కూడా గుర్తులేదు. నీ అవ్వ అట్లా సడన్ గా అడిగితే ఎట్లా గుర్తుకొత్తదే? అదే నేను కూడా అంటున్నా వందన, ఏది గుర్తుండదు. రే శివ, ముందే చెప్తున్నా, నా పిల్లని చక్కగా చూసుకోలేవనుకో చౌరస్తా మొత్తం ఉరికి చురికిచి కొడతా బే. నీకు తెలియదు వందన, నువ్వు ఆకాష్ విడిపోయారని చెప్పగానే ఉరుక్కుంటూ వచ్చిండు నన్ను ఒకటే వదిలేసి. మళ్ళీ పెళ్ళెందుకు చేసుకున్నాను అడగగానే డిష్యూమ్ డిష్యూమ్ అని సినిమాటిక్ గా చెప్పిండు. మంచిగా ఉన్నది, కొట్టుకున్న మీరు మంచిగా ఉన్నారు, ఆమె మంచిగా ఉన్నది, మధ్యలో నేనే బుగ్గ అన్నాయన కదా. నీ అవ్వ మంచిగా నవ్వుకుంటున్నారు కదా నేను లేకుండా. పూజ అయిపోయిందానే పొట్టి అప్పుడే. అయిపోయిందే బాబు, పొద్దున్నుంచి ఒకటే సంపుతున్నారు పూజలో కూర్చో అని. వెల్కమ్ టు ద క్లబ్. అవును, ఈ రోజంతా ఏం తినద్దంటగా నువ్వు? అవునే, ఫుల్ ఆకలిస్తుంది తెలుసా. అయ్యో పాపం. హా? బా అరే శివ, మన చౌరస్తాలో కొత్త బిర్యానీ సెంటర్ ఓపెన్ అయిందన్నావు కదా, పోదాం పదా. పోదాం. చూడే కావాలని ఏడిపిస్తుండు. రెడ్డి, బయట డెకరేషన్ కూడా మీరే చేయాలని అంకుల్తో చెప్తా. వద్దు వద్దు తల్లి. సుజన్ బ్రో నాకు ఫోన్ చేస్తాడు. ఇంగోవే నీ మొగుడు, మాట్లాడుకో, ఎంజాయ్. బావా చెప్పు. ఏంది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు? అసలు అందరు ఎక్కడున్నారు? శివ ఏమో వాళ్ళు తీసుకొస్తాను పోయిండు. వచ్చారని చెప్పలేదా? రే శివ, అందరు ఇక్కడికి వచ్చారని చెప్పలేదా బావకి? అదేంది, నువ్వే కదా అందరినీ ఇక్కడికి రమ్మన్నావు, నువ్వు చెప్పలేదా? సరిపోయింది, అసలు ఎవ్వరు చెప్పలేదా? సరే, అప్పుడు చెప్పలే అనే బదులు ఇప్పుడు చెప్పొచ్చు కదా. నువ్వే మాట్లాడి. నేనేం మాట్లాడాలి? తీసుకో.
అన్నా నేను వందనా. వందనా ఏమైపోయారు ఇంకా రాలేదు? ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. అన్నా అది శుష్యు వాళ్ళ ఇంటికి వచ్చినామన్నా. ఓ అవునా, సరే ఇక్కడికి స్టార్ట్ అవ్వండి మరి. అంటే అన్నది శుష్యుతోనే ఉంటా అన్నా. నేను శుష్యు బెస్ట్ ఫ్రెండ్ కదా, సో అర్థం చేసుకో. సరే ఆకాశ్ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నారు? రెడ్డియా? ఇదిగో రెడ్డితోనే మాట్లాడుకో. అరే నేనే నాకు తెలీదు. బ్రో నేను ఆకాష్. ఆకాశ్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నారు? అంటే బ్రో అది మండపంలో కలుద్దాం. అటు ఇటు తిరుగుడు ఎందుకు, అసలు ఎండలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడికి రారా? బ్రో అర్థం చేసుకో బ్రో ప్లీజ్. నిన్ననే కలిసినాం, మళ్ళా రచ్చ అవుతుంది. వద్దు ప్లీజ్. అంతేలే, వదిలేస్తున్నారు కదా నన్ను ఒక్కని చేసి. అసలు మీరు వస్తారని నేను లంచ్ కూడా చేయకుండా ఉన్నా. అది కాదన్నా, శుష్యు వాళ్ళ రిలేటివ్స్ రానివ్వట్లేదు. మాకు లేరా రిలేటివ్స్? మా ఫ్రెండ్స్ వస్తున్నారని హడావిడి చేస్తూ ఉన్నా. ఇప్పుడు రారు, సుష్మాతోనే ఉంటారు. వాళ్ళు సుష్మా దోస్తులు నా దోస్తులు కాదని చెప్పాలా? బ్రో ఎందుకలా అంటావు? నాకైతే శుష్యునే ఎక్కువ. వీళ్ళిద్దరికైతే శుష్యు ఎంతనో నువ్వు కూడా అంతే కదా, మరి వాళ్ళే అడుగు. బ్రో ఈవినింగ్ వెళ్దాం, అట్లా బయటికి వెళ్దాం మంచిగా. ఏం అవసరం లేదు, సుష్మా ఫ్రెండ్స్ నన్ను కలవడానికి రావడం అవసరం లేదు. బ్రో అదంతా కాదు, ఓ పని చేయి, నువ్వు ఇక్కడికి వచ్చేసాయి. ఇప్పటికే కలిసి తిరుగుతున్నాను, తిట్టకుండా తిడుతున్నారు. ఇప్పుడు కానీ వస్తే పెళ్ళి ఆపేస్తారు సీత. ఇప్పుడు ఏం చేద్దాం? పాపమే బావా, మనమందరం ఇక్కడుండి ఒక్కడే ఎలా ఉంటాడు? అవునా, సరే వెళ్ళైతే నువ్వు వెళ్ళు. రెడ్డి నువ్వు నమ్మి తాగించేసి చెప్తున్నా. ఇదే హలో అన్నా, మేము అక్కడికి వచ్చినా నువ్వు ఇక్కడికి వచ్చినా ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. ఒక పని చేయి, నువ్వు ఇంట్లో ఏదో ఒకటి మేనేజ్ చేసి ఇక్కడికి వచ్చేసి, మేము కూడా ఏదో ఒకటి మేనేజ్ చేసి వచ్చేస్తాం. అందరం కలిసి బయట చిల్లేద్దాం, ఓకేనా? నేనంటే ఏదో ఒకటి చెప్పేసి వస్తా, మరి మీరెలా వస్తారు? అది నేను చూసుకుంటా కదా. 1 hourలో కలుద్దాం, ఓకే? హలో స్పీకర్, హామీలు ఇచ్చినా ఓకే. ఇప్పుడు అంకుల్ నెట్ ఒప్పిస్తావు? మీరందరూ వెళ్ళి బ్యాక్ గేట్ దగ్గర వెయిట్ చేయండి. నేను ఫ్రంట్ గేట్ నుంచి రాయల్ ఎంట్రీ ఇస్తా, ఓకే? అసలు ఏం చెప్తావు? అరే నీకెందుకు బే, ఏదో ఒకటి చెప్పొస్తుంది కదా, దా నడు పోదాం. సరే వచ్చేసండి. అమ్మా ఏంటిది ఇంకా రావట్లేదు? పక్కా ఈరోజు కొట్టిస్తుంది మనల్ని, లేకపోతే పెళ్లి కూతుర్ని బయటికి పంపిస్తారు ఎవరన్నా. హే వందన వస్తుంది. పదండి వెళ్దామా? ఏంది ఒప్పుకున్నారా? ఒప్పేసుకున్నారు. ఏం చెప్పి ఒప్పించావు వందన? ఏముంది, శుష్యు పెళ్ళి కదా, భద్రకల్లమ్మ గుడికి పోయి మొక్కుకుంటే మంచి జరుగుతుందని అలా సెంటిమెంట్తో కొట్టేసిన. ఒప్పేసుకున్నారు. ఎన్ని తెలివితేటలే నీకు. మనంత ముద్దొస్తున్నా ఏం చేయమంటావు? ఓ ఆకాష్ గారు, మీ పెళ్ళికి ఇంకా టైం ఉందండి. ఇప్పటికైతే సుష్మా పెళ్లి చేద్దాం. ఇక్కడ నుండి మనందరం వెళ్ళలేదనుకో, వాళ్ళందరూ కలిసి మన పెళ్లి చేస్తారు. పదండి పోదాం. సరే పోదాం, పదండి. పద. హాయ్ బ్రో. హాయ్ అన్న. హాయ్ బ్రో. అయినా హ్యాండ్ ఇచ్చే వాళ్ళకి నేను హాయ్ చెప్పను. ఊకో బావా, నువ్వు కూడా హట్ అవుతావా గట్లా? ఏంటే పుట్టి పుసుకున్నంత మాట అనేసో. లేకపోతే ఏంది బావా, పద లోపలికి పోదాం. ఎవరైనా చూస్తే మళ్ళా రచ్చ అవుతుంది. పదవే. Smiling like that, I could never resist it. Smiling like that, I could never resist it. Smiling like that, I can never resist it. Smiling like that, I can never resist it. అబ్బా ఏం సాఫ్ట్ ఉన్నారా నూడిల్స్. అబ్బబ్బబ్బబ్బా, నిజం రా, ఎంత సాఫ్ట్ ఉన్నాయి తెలుసా?
చికెన్ పీస్ ఇట్లా ఇట్లా నోట్లో రాగానే ఆ టేస్ట్ ఆ స్పైసీనెస్ అబ్బా హైలైట్ అసలు. రే అంతగనం తినకండిరా, తిండి మీద విరక్తి వస్తుంది నాకు. మీరంటే ఉపవాసం తినొద్దు, మేము అట్ట కాదు కదా, తినొచ్చు. టూ మచ్ రెడ్డి ఇది. పాపం అరగకుంటే మళ్ళా కష్టం చూసుకో, దిష్టి పెడుతుంది అది. అవును రెడ్డి, నీ పెళ్లిలో నీకుంటది చూడు, చుక్కలు చూపిస్తా. ఎంత ఎక్కిరించుకుంటూ తింటానంటే చచ్చిపోతావు. నీ ముందుకొచ్చి ఎలా తింటానంటే అప్పుడు చూపిస్తా చూడు, తిను. అవును, మా పెళ్ళికి ఎవరెవరు తరపున వస్తున్నారు? హే డౌట్ ఎందుకే, నేను నీ తరపునే. కానీ ఫుడ్ తినే టైంకి మాత్రం రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి ఎక్కిరించుకుంటూ మరి తింటా. రే శివ, మరి నువ్వెవరి సైడ్ రా? చెప్పరా శివ, ఎవ్వని భయపడకు, నీటిమే కదా, అందులో డౌట్ ఏముంది? అరేమో అంటున్నావు ఏంద్రా? రేయ్ రేయ్, నేను నీ పక్కన ఉన్నంత వరకు నిన్ను చంపే మగాడే పుట్టలేదు మామ అన్నావు కదరా మొన్నటి వరకు. అరే నువ్వు బాహుబలి సరిగా చూసినట్లేదురా, అక్కడ కూడా బ్యాక్ స్టాప్ కట్టప్పే కదరా. నువ్వు చాలా క్లియర్గా ఉన్నావురా, నాకే చాలా లేట్గా అర్థమైంది. నేను అక్క సైడ్, వాళ్ళక్కతో పాటి నేను కూడా అక్కలాగా అన్ని పనులు చేసి పెడతా. అబ్బో నేనైతే రెడ్డి పార్టీయే. సుజన్ బ్రో, ఇగో ఏం తింటా చెప్పు, ఇగో ఇది తిను, ఏం ఆర్డర్ ఇస్తా తిను. అది ఓ షెట్, ఉపవాసం కదా, సారీ బ్రో. ఇప్పుడు అయిపోగానే బ్యాగ్ అంతా సర్దుకొని మీ ఇంటికి వచ్చేస్తా. పా, నేను పెళ్లి కొడుకు సైడ్. సారీ టైగర్, నేను అటు వెళ్తున్నా, పెళ్లిలో వెళ్దాం. సరే అయితే మేం పెళ్లి కూతురు సైడ్, మీరు పెళ్లి కొడుకు సైడ్ అంటారు, అంతేనా? అంతే. మరి మా టీం చూసిరు కదా ఎట్లుందో. అబ్బో అబ్బో, మీ టీం గురించి మీరే చెప్పాలి. మా టీం చూసినావా ఎంత స్ట్రాంగ్ ఉంది, చూసినావా? ఫుల్ స్ట్రాంగ్. ఏంటి మాతో మీకు పోటీనా? ప్లీజ్ రెడ్డి, ప్లీజా ప్లీజ్ ఊకోండిగా. అంతేలే, వీళ్ళ డబ్బు వీళ్ళే కొట్టుకోవాలి, ఇంకెవరు కొట్టారు కదా. అంతే కదా. ఎక్స్క్యూజ్ మీ, డబ్బా ఏంది డబ్బా? ప్రమోషన్స్ అవసరం లేని పర్సనాలిటీ రెడ్డి మంది, ఏం మాట్లాడుతున్నావు? అయినా నువ్వు నా బాయ్ ఫ్రెండ్, వీళ్ళేమో నా దోస్తులు, వీళ్ళతో పోటీ పడి మీరు ఓడిపోతే అబ్బా చూడలేను. చూసి ఏంటి చెప్పే వీళ్ళకి? ఓడిపో మమ్మల్ని వాట్ మీ. ఎక్స్క్యూజ్ మీ, నువ్వెన్ని కట్టెలు ఇచ్చి బిల్డప్ ఇచ్చుకున్నా అదే జరుగుద్ది. గమ్మున తిను, అర్థమైందా? ఒర్లకు. లే ఇప్పుడు తెలవాల్సిందే. అంతే. సరే, ఎవరు గెలవాలో చెప్పాలంటే మంచి పోటీ ఉండాలి కదా. అవును. ఏ పోటీ అయినా మేము రెడీ. ఓకే, మేము రెడీ. చూసుకొని సవాల్కి వెళ్ళండి. మరి ఎవరితో సవాల్ చేస్తున్నారు తెలుసుగా. హే భయపడుతున్నాడే. ఓడిపోతారు. అయినా పోటీకైనా పొత్తుకైనా సముచి ఉండాలంట బ్రో. అయినా చిన్న పిల్లలతో మనకేంటి బ్రో? ఎక్స్క్యూజ్ మీ అమ్మ నదియా, చిన్న పిల్లలమా మేము? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? మేము మా టాలెంట్ తెలియదు నీకు. మాతో పెట్టుకున్నారనుకో మీరందరూ దేనికి పనికిరారు. చూసుకుందాం. అలాగే బ్యాచిలర్ పార్టీ కూడా చేసుకోలేదు కదా మనం, అది కూడా చేసుకుందాం. అవును, పార్టీ లేకుండా పెళ్ళేంటి? పోటీ, పార్టీ, పెళ్ళి, ఈ మూడు జరగాలి. సరే కానీ పోటీ గెలిచిన వాళ్ళు అంటే మనం పార్టీ చేస్తాం. ఓడిపోయినా అంటే మీరు మమ్మల్ని చూసి కుళ్ళుకోండి, మళ్ళీ మా పనులను చేసి పెట్టండి. ఓకే సరే. అయినా ఈడ పోటీ ఏంది? ఏదైనా మంచి లొకేషన్ ఉంటే బాగుంటుంది కదా. ఇక్కడ చేద్దాం. మా టెర్రస్ మీదకి పోదామే. పొద్దుగాలనే ఎవరు రారు, ఇంకా రాత్రి పూట అయితే అస్సలకే రారు. ఏమంటావు? సూపర్, లొకేషన్ చేంజ్. పొట్టి బుగ్గ చుక్కేంటే? పెళ్లి కూతుర్ని చేసిండ్రే. పెళ్లి కూతుర్ని చేసిరా? గిట్ల బయటికి రావద్దు కదే. నా మొహమే అంత పిచ్చి పిచ్చి లేచింది తెలుసా అక్కడ. నాకు తిక్కలేస్తే పెళ్ళి ఆపేద్దాం అనుకున్నా తెలుసా నువ్వు మాట్లాడకపోతే. పిచ్చిదానా, ఏడవకు. 6 సంవత్సరాల దోస్తాననే, ఇంకోసారి ఎప్పుడు విడిపోకూడదు.
దోస్తులు పక్కన ఉన్నప్పుడు ఏం అర్థం కాదే. వాళ్ళు ఇట్లా లొల్లిలైనప్పుడు లేదా వేరే దేశం పోయినప్పుడు అప్పుడు తెలుస్తుందే వాళ్ళ విలువ. అవును పొట్టి, నేను కూడా చాలా మిస్ అయినా నేను నిన్ను. మిస్ యూ పొట్టి. వందన, బావకు చెప్పి తలకాయ కూర తెప్పిస్తా. కుమ్మేద్దాం. కాళ్ళు తలకే జాలా, చుక్క కూడా వాడాలా. వేద్దాం వేద్దాం. పెళ్లి బారాత్ అయినాక ఇద్దరం కలిసి సుక్కేద్దాం. బావా బావా, తలకాయ కూర తెప్పి జల్దీ. పోదాం పామన. ఏమైంది రెడ్డి, అందరు అక్కడుంటే నువ్విక్కడ ఉంటావేంటి? అబ్బా, ఎంతసేపు అని అట్లా మూతి ముడుచుకొని కూర్చుంటావు చెప్పు. పద పోదాం. లే శుషు, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తా. రెడ్డి, ఏదో 4 రోజులు ఉంటుంది దాని కోపం అంతే. శత్రువే చేజారిస్తే హెల్ప్ చేస్తుంది అది. అలాంటిది నీతో మాట్లాడకుండా ఉంటుందా? అందులోనూ ప్యార్వి నువ్వు. లే శుషు, ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. నేను చాలా హర్ట్ చేసిన తన్ని, నాకు చాలా గిల్టీగా ఉంది. రెడ్డి, మహా అయితే 2 days అంతే. 200% మాట్లాడతారు తర్వాత. నిజం. కొంచెం నవ్వు నవ్వు. సరే, ఇప్పుడు వెళ్దాందా. వద్దు శుషు, నువ్వు వెళ్ళు. రెడ్డి, నువ్వు ఇక్కడుండి అది అక్కడుంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? నువ్వు వెళ్ళి మాట్లాడితేనే కదా ఏదో ఒకటి సాల్వ్ అయ్యేది. లే శుషు, నాకు తనతో మాట్లాడి తనని ఇబ్బంది పెట్టాలని లేదు. రెడ్డి, అమ్మాయిలు అట్లనే అంటారు, బాధపడతారు అది ఇది అని చెప్పి. కానీ ఇలాంటి టైంలోనే నువ్వు ఎన్నిసార్లు సారీ చెప్తే అంత హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా. ఇగో, బావకెళ్ళి బోటి కూర తెమ్మని చెప్పినా గ్యాప్లో నువ్వేదో ఒకటి సెట్ చేద్దాం పద. లే శుషు, ఇప్పుడు తనతో ఏం మాట్లాడినా గొడవ అవుద్ది. నాకు తనతో మాట్లాడాలని ఉంది కానీ మళ్ళీ గొడవ పెట్టుకోవాలని లేదు. రెడ్డి, సూపర్ ఐడియా వచ్చింది నాకు. పద, హాల్కి వెళ్దాం. ఎక్కడికి? దా రెడ్డి, నేను చెప్తా పద. ఏంది శుషు? రెడ్డి, నీ కళ్ళకి కారం కొడతా. అమ్మో, మంటా మంటా అను. వందన వచ్చి అలా ఫీల్తో చాలా రొమాంటిక్ గా అలా నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఊదుతుంది. ఒసే పొట్టిదానా, ఏం ప్లానింగ్ అనేది? శుషు, వదిలేసి వద్దు. నీ మెంటల్ మంట. రెడ్డి 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 రెడ్డి. అయ్యో రెడ్డి, ఏమైంది? ఇంకా మండుతుందా? నీ యాక్టింగ్ లాప్. ఇంకా మంచి ప్లాన్ వేసినావు గాని. సారీ, అంటే ఇద్దరు కలుస్తారు మాట్లాడతారని అలా చేసిన. థ్యాంక్స్ వందన. ఇట్స్ ఓకే ఆకాష్. వందన, అసలు ఏంది టార్చర్? మాట్లాడు వందన ప్లీజ్. ఐమ్ సారీ సారీ సారీ. రెడ్డి, ఇంతకు 10 ఇంతలు నేను అరుస్తా, అరవగలను కూడా. మనసు విరిగిపోతుంది. వదిలేసి హ్యాపీగా దూరం ఉందాం. దానికన్నా మంచిది ఇంత పాయిజన్ తాగి సత్తా. రెడ్డి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడక అర్థమవుతుందా? నీ లైఫ్లో లవ్తో అవసరం లేనప్పుడు నేను ఉంటేంది సత్తేంది. అంతగానం నేరం ఏం చేసినా వందనా నేను? తెలీదా? గుర్తులేదా? చెప్పు, గుర్తులేదా? చెప్పు. వద్దు రెడ్డి, ఏం మాట్లాడకు ప్లీజ్. సారీ చెప్తున్నా కదా వందనా. రెడ్డి, సారీతో తీరిపోయే సమస్య కాదు ఇది. నా ప్రేమకి నీ దగ్గర వాల్యూ లేనప్పుడు నేనెందుకు ఉండాలి? నేనుండలేను. సారీ. ఇదే మాట, ఇదే గొడవ రేపు పెళ్ళైనాక కూడా వస్తే ఏంటి? సారీ, చిల్, కూల్ అని కమోన్ అని చెప్తావా? వందనా ప్లీజ్ వందనా. ఆపు ఆకాష్. నిజాలు అలానే ఉంటాయి. సంవత్సరాలు పెరుగుతుంటే ప్రేమ సప్పగైపోతుందంట. అది నిజమే. బాయ్. రెడ్డి, ఏంటి రెడ్డి అది అంత ఎమోషనల్ అయిపోతుంది? నేనే గహోలే పని చేసి నోరు జారానంటే నాకన్నా పాగలు పని చేసినావు రెడ్డి నువ్వు. నా కర్మ శిశు, నిజంగా నా కర్మ, నా దరిద్రం. చెప్పినా కదా, ఈ బాధను భరించడం కన్నా చచ్చిపోవడం మేలు. ఆప్తావా రెడ్డి పిచ్చివాగుడు?
బావ చెప్పిండు పెళ్ళైన వెంటనే నిన్ను వందనాన్ని కలుపుతా అని. నేను దాంతో ఉంటా, నువ్వు కూర్చో. నిజాలు అలానే ఉంటాయి. సంవత్సరాలు పెరుగుతుంటే ప్రేమ సప్పకైపోతుందంట. అది నిజమే. బావా ఆకలేస్తుంది రా. బావా వస్తున్నా. ఆకలి, బావా ఆకలి, అన్నా, బావా ఆకలి. రాక్షసి. అబ్బబ్బబ్బబ్బా. తలకాయ కూర నువ్వు చేసినట్టు ఎవ్వరు చేయలేరు బావా. అవును, రెడ్డి ఏడి? రెడ్డి రెడ్డి ఉండు, రెడ్డిని తీసుకొని వస్తా. అది పెట్టు నాకు. రెడ్డి ఇక్కడేం చేస్తున్నావు? రా కలిసి తిందాం. వద్దులే బ్రో, మీరు తినండి, నేను తర్వాత తింటా. రెడ్డి చాలా రోజులు ఏంటి కలిసి తిని. రా వద్దులే బ్రో. రా రా, అది తెలియదు. రా 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 రా. బ్రో రా కూర్చో. రా బావా షురు చేద్దాం. సాంబార్ కూడా చేసినావా అన్నా? ఫుల్ పండగనే పొట్టి మనకి అలా. అన్నా సూపర్ ఉందన్నా. రేపు నీ పెళ్ళిలో కూడా నువ్వే ఉండొచ్చుగా. ఏంటి రెడ్డి, నచ్చలేదా? బాగుంది బ్రో, చాలా బాగుంది. వారంలో పెళ్ళే. చూస్తూ చూస్తూనే టైం అట్లా గడిచిపోయింది. ఇంటర్ ఆయే, బీటెక్ ఆయే, జాబ్ ఆయే, పెళ్ళే. అవునే పొట్టి, టైం జల్ అయిపోతుంది. శివగాడి పెళ్ళైపోయాయి. నెక్స్ట్ నాది బావది, తర్వాత నీది రెడ్డిది. సారీ. అదేం శిశు, సారీ ఎందుకు? తప్పేం చెప్పినావు? నాది వందనాది పెళ్ళన్నావు, అంతే కదా, దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నీ పెళ్ళయ్యాక నాది వందనాదే కదా పెళ్ళి. శిశు ఏంటే ఇంకా పెళ్ళికి షాపింగ్ చేసినావా? పెళ్లి చీర కొన్నావా? కామెడీనా? నువ్వు సెలెక్ట్ చేయకుండా ఇగో సిగలో పిన్ను కూడా కొనా. ఓవర్ చేయకే. ఇన్ని రోజులు ఏం చేసినావే? హుసే అమ్మ తోడు బావనడిగే. ఇప్పుడు నువ్వు మాట్లాడకుంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకొని వచ్చి నీ ముందు కూర్చుంటుండే. అవును వందన, అప్పటికి గొడవ పెట్టి మరీ వచ్చింది. పెళ్లి కూతురయ్యాక రావద్దన్నా ఎనలే. పుట్టిదానా పిచ్చిదానివే నువ్వు. పెళ్లి మంచిగా చేద్దాం. ఇగో తా నా బంగారు. శుష్కో న్యాయం, నాకో న్యాయమా? తను సారీ చెప్తే కూల్ అయినావు, నేను కాలు పట్టుకున్నా కరగవా? నాకన్నా తనే ఎక్కువైంది కదా నీకు. నా మాటకు వాల్యూ లేకుండా పోయింది. అంతేలే, ఫ్రెండ్కున్న వాల్యూ ప్రేమకు లేదు, ప్రేమించడానికి అస్సలు లేదు. పిచ్చి పిచ్చిగా వాగకు రెడ్డి. అవును, నాకు అదే ఎక్కువ. బుర్రలో పురుగు తిరుగుతుందా నీకేమైనా? నోటికి ఎంత వస్తే అంత మాట అంటున్నావు. పాగలు పోరి పడుంటది అనుకున్నావా? ఇన్ని రోజులు పిచ్చోలాగా ఎంటబడుతుంటే కొంచెం కూడా జాలేదు నా మీద. అవును, ఉండదు. నేనొక వేస్ట్ దాన్ని. సరేనా? బాయ్, గుడ్ బాయ్. ఇంకోసారి నా మొహం కూడా చూపించను. వందనా వందనా ఒసేయ్ రెడ్డి. రెడ్డి దేవుడా, ఎవరి దిష్టి దాకిందో ఏమో మన గ్యాంగ్కి. ఛీ, జీవితం ఒకలలిపోతే ఒకటి బావా. అంతా నా వల్ల శిశు. మనం డివైడ్ అవ్వకుంటే ఇలాంటి చెత్త గొడవలు రాకుండే. అయిపోయింది, ఏదో అయిపోయింది బావా. ఏమన్నా చేసి వాళ్ళిద్దరిని కలపాలి, లేకుంటే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు బావా ఇద్దరు. సఫర్ అవడం కాదు శిశు, పిచ్చోళ్ళు అవుతారు. అయ్యో దేవుడా, ఏందయ్యా ఇది? బావా ఏదో ఒకటి చెయ్యాలి బావా. ఏం చేద్దామే? ఫ్రెండ్కున్న వాల్యూ ప్రేమకు లేదు, ప్రేమించడానికి అస్సలు లేదు.
వందనా వందనా ఏమైందిరా ఏమైందిరా ఏమైంది రెడ్డి లెటర్. ఏమైంది శివ? రెడ్డి వందన, రియలీ సారీ. నిజంగా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. నీ ప్రేమ లేకుండా నేను ఉండలేను. బట్ ఐ లవ్ యూ సో మచ్. వందన, నేను మళ్ళీ నిన్ను బాధ పెట్టలేను. ఇంకా నా ఫేస్ చూపించను. బాయ్. ఏంటి శివ ఇట్లా చేసిండు? ఏంద్రా వీడు? దేవుడా. వందనా ఒసేయ్ వందనా, ఏం కాదు, రెడ్డి వస్తాడు సరేనా? నా ఫోన్ ఏది? లిఫ్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒసేయ్ సారీ రెడ్డి. రే శివ, ఏంట్రా శివ ఇట్లా బిహేవ్ చేస్తుండే వాడు? వందనా ప్లీజ్ ఏడోకే. శివ నడు, శివ పోదాం. దారా వస్తున్నా. శుషు, మీరు ఇక్కడ ఉండకండి, వెళ్ళిపోండి. ఇంకా 4 రోజులు పెళ్ళుంది కదా, ఈ టెన్షన్స్ అన్ని మీకు వద్దు, అర్థమైందా? హ్యాపీ మూమెంట్స్ మంచిగా ఎంజాయ్ చేయాలి. అది కాదే శుషు, పెళ్లి లైఫ్ లో బెస్ట్ మూమెంట్. బాబు ఆంటీ అందరూ వెయిట్ చేస్తుంటారు. వెళ్ళవే, నీకే చెప్పేది. రెడ్డి నేను తీసుకొని వస్తా, అర్థమైందా? వందనా ఇంకా టైం ఉన్నది సరేనా? నేను బావా కూడా కలిసి ఎత్తుకుతాం. బావా బండిది. లైఫ్లో లవ్తో అవసరం లేనప్పుడు నేను ఉంటేంది సత్తేంది. ఇక్కడే ఆపు, ఇప్పుడు వస్తా ఆగ్రా. హలో. అరే రెడ్డి గాడేమని వచ్చిండా? రాలేదా? సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏమైంది వందనా? శివ, గూగుల్లో తన బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు కదా, మనకి కాల్ చేసేవాడు. అవును, మనకు రూమ్ ఇచ్చిండు కదా అతనే. కాల్ చేయి. పికప్. భయ్యా, నేను భయ్యా శివాని, రెడ్డి ఫ్రెండ్ని. చెప్పండి బ్రో. అన్నా, రెడ్డి ఎక్కడికి వెళ్ళాడో ఏమైనా ఐడియా ఉందా? పాస్పోర్ట్ రెన్యూవల్ కోసం వెళ్ళాడు అనుకుంటండి. చాలా మూడ్ ఆఫ్ లో ఉన్నాడండి. ఐ థింక్ పాస్పోర్ట్ రెన్యూవల్ కోసం వెళ్ళాడు అనుకుంటా. వేరే కంట్రీ వెళ్తా అన్నాడు. వేరే కంట్రీయా? అన్నా, రెడ్డికి వెళ్ళే టచ్ లో వెళ్ళాలి. తన నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మీ దగ్గర ఆల్టర్నేట్ నెంబర్ ఏమైనా ఉందా? పోనీ తనతో ఎవరైనా వెళ్ళారా? లేదు వందన గారు, బ్యాడ్ గా అనుకోకండి. మీకు దూరంగా ఉండాలని వెళ్ళిపోయాడు. బ్రేకప్ మోడ్ లో చాలా అప్సెట్ గా ఉన్నాడండి. సారీ అండి. ఏంట్రా శివ ఇలా చేస్తుండు? దేవుడా, ఇట్లా చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే శివ. నమ్మ జీవితం. బ్రో, ఏమైనా తెలిసిందా?
శుషు ఏమైనా తెలిసిందా? ఏం లేదే, ఆఫీస్కి వెళ్ళి కూడా అడిగిన, ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలే. మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరినీ అడిగి చూసా వందన, ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అరే శివ, ఒకసారి అక్కకు కాల్ చేయరా. ఆల్రెడీ చేసిన వందన, చాలా నార్మల్గా మాట్లాడింది. ఇదేం తెలియదు అనుకుంటా. వందనా, ఇంటికి వెళ్దాం పదే, అక్కడ ఎత్తుకుదాము. ఇక్కడుండి ఏం చేస్తాం, రోడ్ల మీద అయితే తిరగడు కదా. పదా. బావా, బాపు ఫోన్ చేస్తుండు. హా బాపు, చెప్పు. శుషు ఏది బిడ్డ అట్టే పోయినరు, 3 రోజుల పెళ్లి ఇట్లా ఆగమాగం అయిపోయింది. అరే బాపు, రెడ్డి వందనకి చిన్న గొడవ అయింది. రెడ్డి ఎక్కడికో వెళ్ళిపోయినాడు. ఇక్కడంతా గోల గోలగుంది బాపు. అయ్యో రామా, అవునా? మరి పెళ్ళి ఎట్లా బిడ్డ? 4 రకాలుగా అనుకుంటారు. మీ ఇద్దరితో శాస్త్రాలు చేయించాలి. బాపు, అర్థం చేసుకో. వందన ఏడుస్తుంటే నా ప్రాణం పోతుంది. తొక్కలో ముహూర్తం. ఇంత ఏడుస్తుంటే ఎట్లొస్తా బాపు నేనైనా? కావాలంటే ముహూర్తం మార్పి, లేదంటే నేను బావ గుళ్ళో పెళ్లి చేసుకుంటాం. శుషు పిచ్చానే, పెళ్ళాపుడేందే పిస్సమోహందానా. సృజన్ బ్రో తీసుకెళ్ళండి, నేను చెప్తున్నాను కదా. రెడ్డిని తీసుకొని నేను బరాబర్ వస్తా. రే శివ, నదియాన్ కూడా రమ్మను. శుషు వాళ్ళతో వెళ్ళండి మీరు. అన్నా, నేను ఖచ్చితంగా వస్తానన్నా. లేదే, ఏం కాదు. నువ్వు లేనిదక్కడ నాకు మెంటల్ అవుతుంది. వద్దు. రెడ్డి నువ్వు కలిసాకే అందరం కలిసి పోదాం. చెప్పు బావా నువ్వైనా. వందన పర్లేదు, నీకంటే మాకు ఇంకేది ఇంపార్టెంట్ కాదు. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ పొట్టి. ఏంటే రూమ్లో లేడు, ఎక్కడ పోయిండో ఏమో పొట్టి. నాకెందుకో బాంబే పోయి ఉంటాడు అనిపిస్తుంది వందన. బాంబేనా? బాంబేలో ఎవరుంటారా? స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుతుంటే చూస్తూనే. అరే ఒకసారి కాల్ చేయొచ్చు కదా వాళ్ళకి. ఏమైంది? కలవట్లే వందన. మేము అట్లా బస్ స్టాండ్ దాకా పోయి చూసినామా? సరే వెళ్దాం పద. శుషు, రెడ్డి నన్ను అసలు వదులుంటాడానే? ఇంకా రాడా? లెటర్లో అట్లా రాసిండంటే నాకు ముఖం చూపించడంట. అంత కోపం నేనంటే రెడ్డికి. ఛీ, కోపం కాదే, నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక అలా వెళ్ళిపోయినాడు. మహా అయితే 1 రోజు 2 రోజులు ఉంటాడు. నిన్ను చూడకుండా ఎట్లుంటాడే? వస్తాడానే? పక్కా వస్తాడు, నువ్వు ఫికర్ పడకు. అబ్బా, అత్త ఫోనే. అత్త, నీ కాళ్ళు పట్టుకుంటానే. బావ చెప్పిండు కదా, ప్లీజ్ ఇక్కడ ఆగమాగం ఉన్నది, టైంకి వస్తాం. ముహూర్తానికి బావ నాకు తాళి కడతాడు, సరేనా? ప్లీజ్ అత్తా. ఏ పొట్టి, మెంటల్ నానే, చెప్పాను కదా నేను వస్తానని. నువ్వు పెళ్ళికెళ్ళు ఫస్ట్. ఆగు వందనా. వందనా, నా ఏడుపులో, బాధల్లో, కష్టాల్లో అన్నిట్లలో తోడున్నవే నువ్వు. నీ ప్రాణమే రెడ్డి. కిడ నువ్వు ఏడుస్తుంటే పెళ్లి పీటల మీద లేని నవ్వు పెట్టుకొని ఎట్లా కూర్చుంటానే నేను? ఏం కాదే, మనం రెడ్డిని తీసుకునే పెళ్ళికెళ్తున్నాం. శుషు